జగిత్యాల జిల్లా కదలాపూర్ మండల కేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. కాళేశ్వరం నుంచి నీరు విడుదల చేయకపోవడంతో వరద కాలువలోకి నీరు రాలేదని, ఎస్ఆర్ఎస్పీ వరద కాలువను నమ్ముకుని రైతులు పంటలు సాగు చేస్తున్నామని అన్నారు. వర్షాభావ పరిస్థితులు, వరద కాలువలో నీరు లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. వెంటనే కాళేశ్వరం నుంచి నీటిని వరద కాలువలోకి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేరళ నుంచి కానీ ఇటు కదలాపూర్ మండలం, భీమారం మండలం, ఉమ్మడి మేడిపల్లి మండలం నుంచి అట్లా వచ్చినటువంటి రైతులు ఇక్కడికి కదలాపూర్లో రైతు ధర్నాగా తరలి వచ్చారు. ఈ రోజున రైతులకు వచ్చిన కష్టం ఏంటిది అనంటే, వరద కాలువలో నీళ్లు అయిపోయే స్థాయికి వచ్చినాయి కాబట్టి మాకు నీరు అందించినట్టయితే మా రైతులం ఈ రోజు మేము కొంచెం ఇంత 4 పంటలు పండించుకొని మా బాకీలో సాకిలో మేము నేర్పుకోగలుగుతాము. ఈ రోజున మాకు ఖచ్చితంగా వరద కాలువలో 365 రోజులకు 365 రోజులు మాకు నీళ్లు ఇవ్వవలసినటువంటి అవసరము ఈ గవర్నమెంట్ దగ్గర ఉన్నది సార్. ఈరోజు కదలాపూర్ మండల్, మేడిపల్లి మండల్, భీమారం మండలం ఈ వరద కాలువ బాధితుల రైతులమే. ఇలా ఉండి ఏ రాజకీయం అవసరం లేదు. వరద కాలువ బాధితులము ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఎందుకనంటే వరద కాలువలో 360 రోజులు నీళ్లు ఉంచడానికి కొరకే వరద కాలువ నింపారు గత ప్రభుత్వాలు. కానీ ఇప్పుడు ఎందుకు నింపుతలేరు, మా పొలాలు ఎందుకు ఎండిపోతున్నాయని చెప్పి ఈ ఆలోచనతోటి రైతులందరం ఏకమై ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. లక్షల కోట్లు కాళేశ్వరం కట్టిరు అని అంటే లక్షల కోట్లు ఎవరి సొత్తు కాదు, మా ప్రజలే అవి. మా ప్రజల డబ్బు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈనాడు ఆ ప్రజలు కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. గవర్నమెంట్ కట్టకపోతే మేము కూడా నిలబడి కట్టిపించి నీళ్ళు ఇప్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే మీతో చేత కాకపోతే వదులుకోండి, మేము ప్రజలమే ముందుండి ఆ ప్రాజెక్టు నడిపిస్తాం. పొలాలు ఒక్క గుంట కూడా ఎండిపోకుండా మేము నిలబడతామని కూడా ఈ సందర్భంగా రైతులందరికీ చెప్తున్నాం, గవర్నమెంట్ కూడా చెప్తున్నాం. ఎందుకనంటే మీతో అయితలేదు కాబట్టి ఊకుండండి, మరి మేము ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చి చూపెడతామని చెప్పి సందర్భంగా గవర్నమెంట్ను హెచ్చరిస్తూ ఉన్నాం.